యేసుక్రీస్తు నామములో మనందరము బైబిల్ పట్టణముకు సిద్ధపడుచుండగా ఏదైతే వాక్య భాగం ఈరోజు మనం మాట్లాడబోతున్నామో ధ్యానించబోతున్నామో ఇవన్నీ మనకు జీవితాన్ని మార్చివేసినట్లు జీవితంలో గైకొని మేలు పొందడానికి మన అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నామములో నడుపునుగాక, యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మన ముందే చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథ ధ్యానములో ప్రకటన గ్రంథంలో 10 అధ్యాయములు దేవుడు మనకి ఆయన కృపకొల్ది విజయవంతంగా ముగించి ఉన్నాము. ఈరోజు 11వ అధ్యాయంలో మొదటి 2 వచనములు మాత్రమే మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి 2 వచనములలో ఏముంది అని చూస్తే దీని ముందు వరకు మనం ధ్యానం చేసింది మీకు గుర్తు కోసం ఆరో బూర, ఎన్నో బూర? ఆరో బూర, 6th ట్రంపట్, ఆరో బూర వరకు మన 6th ట్రంపట్ వరకు మనం ఏం చేసామంటే సిక్స్త్ ట్రంపట్ వరకు ముగించింది. ఆరో బూర వరకు మనం చూసుకున్నాం. ఆరో బూర మనం చూసుకునేటప్పుడు ఒక విషయం గుర్తు చెప్తాను. ఆరో ముద్ర విప్పబడిన తర్వాత 7వ ముద్రగున 6వ ముద్రగున మధ్యలో ఒక గేప్ వచ్చింది. ఆ గేప్ని ఏం చెప్పాము మనం? ఇంటర్లూడ్ అన్నామా? అలాగే 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మరి ఒక ఇంటర్లూడ్ అని వస్తుంది. ఇంటర్లూడ్ అంటే ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోవాలి. స్క్రీన్ను చూడకూడదు. ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు కూడా స్క్రీన్ ఎక్కువ చూడకూడదు. మాటలు వినిపించాలి. మీకు డౌట్ ఉంటే స్క్రీన్ చూసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 14 అధ్యాయం వరకు కూడా మనం ఇంటర్లూడ్ అంటున్నాం. ఇంటర్లూడ్ అంటే ఏంటి అని చేస్తే, ఇప్పుడు యోహాన్ గారు వచ్చేసి అపోస్తలుడైన యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాసి ఉన్నారు. యోహాన్ సువార్త రాసింది కూడా ఆయన్నే. 1 యోహాన్, 2వ యోహాన్, 3వ యోహాన్, ఈ పత్రికలు రాసింది కూడా ఆయన్నే. ఈ ప్రకటన గ్రంథం రాసిన అపోస్తలుడైన యోహాన్ గారు ఏం చేశారంటే క్రమంగా జరిగిందనన్నీ ఒకటి తర్వాత అలా చెప్పుకొచ్చేటప్పుడు మధ్యలో ఆయన ఏమనుకున్నారంటే, అంటే ఆయన దర్శనం చూస్తే రాస్తున్నారు, మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు, ఆ క్రమమును తప్పించి దానికి సమకాలముల ఏమి జరిగిందో దాన్ని కూడా మనకి మధ్యలో పెట్టి చెప్తున్నారన్నమాట. దాన్ని ఇంటర్లూడ్ అంటాం. క్రమంగా జరగాల్సిన విషయాలన్నీ చెప్తుండేటప్పుడే మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా దీంట్లో రానింది మరి జరిగింది, ఆ విషయాలను కూడా మధ్యలో చెప్తున్నారు. ఆ విషయాలు మాడప్పుడు దాన్ని మనం ఇంటర్లూడ్ అంటే ఒక గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో అన్నీ చెప్తున్నారు అన్నమాట. సరే, ఇప్పుడు చివరి రోజులు 7 సంవత్సరములు ఉన్నాయి కదా, శ్రమల కాలం. 7 సంవత్సరముల శ్రమల కాలంలో ఆరో బూర మోగిన తర్వాత 7వ బూర మోగితే అక్కడి నుంచి శ్రమల కాలం మొదలవుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవుతుంది. ఇప్పుడు 6వ బూరగును 7వ బూరగును మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు, కొన్ని విషయాలు మనకు తెలియాలి అని చెప్పేసి మధ్యలో గేప్ ఇచ్చి కొన్ని విషయాలు మనకి చెప్తున్నారు. అది ఏంటి అని చూస్తే, ఇప్పుడు మనకి యోహాన్ గారు ఏం చేస్తున్నారు, అపోస్తలుడైన యోహాన్ గారు ఏం చేస్తున్నారంటే, శ్రమల కాలం ఉంది కదా, 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిన తర్వాత, 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిన తర్వాత రెండో 3.5 సంవత్సరములు మొదలవ్వాలి అనేటప్పుడు, ఇప్పుడు ఆరో బుర అయిపోయింది, 7వ బుర ఇంకా మనం ధ్యానం చేయలేదు. ఇప్పుడు మధ్యలో ఆయన ఏం చేస్తున్నారంటే
7 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో జరిగిన విషయములు, కొన్ని విషయములు మనకి చెప్పదలుచుకున్నారు, అందుకని చెప్తున్నారు. దీంట్లో చూస్తే మొదటి 3.5, ఇప్పుడు ఏడబుర మోగితే శ్రమల కాలంలో రెండవది భాగం స్టార్ట్ అయిపోతుంది. మరి దాని ముందు జరిగింది చెప్పాలి కదా. దాని ముందు ఏం జరిగింది అనేటప్పుడు ఇక్కడ చూస్తే మందిరం కట్టబడింది. 7 శ్రమల కాలం ఆరంభమైన తర్వాత మొదటి 3.5 సంవత్సరములలో మందిరం కట్టబడింది. మొదటి 3.5 సంవత్సరంలోనే 2 సాక్షులు వచ్చారు. ఇవన్నీ ఇంతవరకు చెప్పలేదు. మరి ఇప్పుడు 7 శ్రమల కాలంలో రెండోది 3.5 సంవత్సరములు రాబోతుంది. అప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా అని ఆయన ఏం చేస్తున్నారు, చెప్పడానికి మధ్యలో గ్యాప్ తీసుకుని మనకు చెప్తున్నారు అన్నమాట. దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంతవరకు వెళ్తుందంటే 10, 11, 12, 13, 14 ఇవన్నీ అధ్యాయములు గ్యాపులనే వెళ్తుంది. మరి మధ్యలో ఒక 6 వచనములు మాత్రం దేంట్లో 11వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 20వ వచనం 6 వచనములు మాత్రం ఇంటర్లూడ్ రాదు. అర్థమైందా మీకు? మిగతా అన్ని గ్యాప్లోనే ఆయన ఏమేమి జరిగింది మనకు అన్నీ ఆయన చెప్తూనే ఉంటారు. అది ఏమని మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. దీన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు 11వ అధ్యాయం వెళ్దాం. 11వ అధ్యాయంలో మొదటి 2 వచనములు చదవండి. ఆమేన్. ఇప్పుడు వచనం చూస్తే 2 వచనములు చదువుకున్నాం. ఈ వచనంలో 2 వచనములలో ఇక్కడ ఒక కొలవడానికి ఒక స్టిక్ని ఏమంటారు తెలుగులో, కర్ర. కొలవడానికి ఒక కర్ర ఇవ్వబడింది. అప్పుడు ఆజ్ఞ వస్తుంది ఏమని, వెళ్ళి ఆలయమును, దేవుని మందిరం ఉంది కదా, మందిరమును, బలిపీఠమును, అక్కడ ఎవరైతే ఆరాధించడానికి, దేవుని పూజించడానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ లెక్కపెట్టు. తర్వాత అలా లెక్క పెట్టేటప్పుడు అవుటర్ కోర్ట్ యార్డ్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఏముంది, వెలుపట ఆవరణంను కొలత పెట్టద్దు, కొలత వేయొద్దు. వెలుపట ఆవరణమును కొలత వేయొద్దు. అది ఇతర దేశంలోకి ఇవ్వబడింది. ఒక 42 మంత్స్ 42 నెలలు వాళ్ళు కాళ్ళ కింద తొక్కబడును అని చెప్పేసి అక్కడ రాయబడింది. అర్థమైందా మీకు? సరే, దీంట్లో మన ధ్యానంలో ఏముంటుంది, దీన్ని చూస్తే ఏముంది చెప్పేసాం కదా, అంతే కదా, తెలుగులో చదివాము, అర్థమైంది. ఇంకా దీంట్లో మాట్లాడడానికి ఏముందంటే చాలా లోతైన విషయంలో వచ్చేసి దేవుడు దీంట్లో పెట్టి ఉన్నారు. అది ఈరోజు రాజకీయంలో లోకపరంగా రాజకీయంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ ఆ రోజే, ఎన్ని సంవత్సరములు, దగ్గర 2000 సంవత్సరముల ముందే యోహాన్ గారి ద్వారా, అపోస్తలుడైన యోహాన్ గారి ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి మనకి తెలియపరచాలని ఈ పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో పెట్టాడు ఆయన. ఎన్ని సంవత్సరాల ముందు? 2000 సంవత్సరములకు ముందు ఆయన ఏం చేశారు, రాపిచ్చి పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో పెట్టారు. ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలవి, ఎవరు విశ్వాస బిడ్డలకే ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలా. మనం చూద్దాం, దేవుడు మనగా ప్రత్యక్షతను మనకి ఇచ్చి ఉన్నారు, అది ఏంటని చూద్దాం. ఇప్పుడు చూస్తే దానియేలు కానీ, యేసయ్య కానీ, పౌలు భక్తుడు కానీ వీళ్ళందరూ ప్రవచనం చేసి ఉన్నారు. ఏమని, 7 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరముల రూపలనే మందిరం కట్టబడతాయి. ఇంతవరకు మందిరం ఎన్నిసార్లు కట్టబడింది అనే ఐడియా ఉందా? ఎవరెవరు కట్టారు? ముందుగా సొలొమోన్ మహారాజు కట్టాడు. ఆ తర్వాత హేరోదు రాజు కట్టాడు. ఎవరు కట్టారు? హెరాడ్స్ టెంపుల్ అంటాం కదా, హేరోదు రాజు కట్టాడు.
కట్టించాడు. అంటే తనకు ఇష్టం లేదు, మరి రాజకీయ పరంగా ఆయన కట్టించాడు. ఇప్పుడు కట్టబోయేది మూడో మందిరం. రెండవది కట్టిన మందిరం కూడా కూల్చేశారు. మొదటి మందిరం కూల్చేశారు, రెండవ మందిరం కూల్చారు. ఇప్పుడు మందిరం లేదు. ఇప్పుడు కట్టబోయేది మూడవ మందిరం. ఈ మూడో మందిరం ఎప్పుడు కట్టబోతున్నారు? కథలాగా వినండి, సీరియస్గా వినండి, కథలాగా వినండి. మన జీవితాన్ని ఏం పనికి వస్తుందో దాన్ని మనం పట్టుకుందాం, సరేనా? ఇప్పుడు మూడో మందిరం 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలోనే కట్టబడతాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను ముందు మార్చి చెప్పాను. 3.5 సంవత్సరంలో అయిన తర్వాత 3.5 సంవత్సరంలో అయిన తర్వాత మధ్యలో కట్టి ఎవడొస్తాడు? విల్లన్ వస్తాడు, హీరోలాగా వస్తాడు. అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? మందిరం లోపల వెళ్తారు. మందిరం లోపల వెళ్ళి నేనే దేవుడు అని చెప్పేసి నన్నే పూజించాలని చెప్తాడు కదా. చెప్తాడా లేదా? చెప్తాడు. అది పరిశుద్ధ స్థలమును ఏం చేస్తాడు? అపవిత్రం చేస్తాడు. అబోమినేషన్ దట్ కాసెస్ డెసోలేషన్ అంటారు ఇంగ్లీష్లో. అది పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తాడు. సరే, ఇప్పుడు ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో జరుగుతాయి కదా. మరి మధ్యలో వాడు వెళ్ళి అది పరిశుద్ధ స్థలంలో కూర్చుని నేనే దేవుడిని పూజ్యం చెప్పాలంటే ఇక్కడ మందిరం ఉండాలి కదా. ఉండాలా వద్దా? మరి ఇప్పుడు మందిరం లేదు. మరి మధ్యలో జరగాలంటే మొదటి 3.5 సంవత్సరాల మందిరం కట్టాలి కదా. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు దీనే దానియేలు ప్రవక్త అయిన దానియేలు కానీ, లేకపోతే యేసు ప్రభు వారు కానీ, ఇంకా పౌలు భక్తుడు కానీ ఏం చేశారు? మొదటి 3.5 సంవత్సరంలోనే ఏం చేస్తారు? మందిరం కట్టబడతాయని వాళ్ళు ప్రవచనం చేశారు. ఇప్పుడు చూసుకుందాం. దానియేలు 9:27-28 తీయండి. దానియేలు ఓకే తీయద్దు, నేను చెప్తాను. దానియేలు 9:27లో అక్కడ ఏం చెప్పబడిందంటే అంత్యక్రీస్తు వస్తాడు. 7 ఏండ్ల సమాధాన ఉడంబడికే ఇశ్రాయేలుతో చేసుకుంటారు. ఆన్లైన్ ఉండే వాళ్ళందరూ కొంచెం మ్యూట్ చేయండి, లేకపోతే ఇక్కడ రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్ ఉండే వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు దానియేలు 9:27లో చెప్పినట్టుగా అంత్యక్రీస్తు బయలుపడతాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదట్లోనే అంత్యక్రీస్తు బయలుపడతాడు. మొదటి ముద్ర విప్పేటప్పుడే అంత్యక్రీస్తు బయలుపడతాడు. ఆ తర్వాత ఏమవుతాడు? ఇశ్రాయేల్ జనాంగంతో 7 ఏళ్ల ఉడంబడిక, సమాధాన ఉడంబడిక వేసుకుంటాడు. ఆ ఉడంబడిక పేరేంటి? ఇశ్రాయేల్ పాలస్తీన్ ఉన్నారు కదా. ఈరోజు పాలస్తీన్ అంటున్నాం కదా. ఈరోజు పాలస్తీనియన్లు ఎవరు? ఏమైనా ఐడియా ఉందా? ఈరోజు పాలస్తీనియన్స్ ఉన్నారు కదా, ఆ ఉడంబడిక పేరే ఇశ్రాయేల్ పాలస్తీనియన్ ఉడంబడిక అంటారు దాన్ని. దీనే సమాధాన ఉడంబడిక. ఎవరు? అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేశంతో వేసుకునేది. ఈ పాలస్తీనియన్లు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నారు కదా, అరబ్స్ అంటాం కదా, వీళ్ళే. ముస్లిమ్స్ ఉన్నారు కదా, వీళ్ళే. మరి వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, ఎక్కడ బతుకుతున్నారు అంటే 1967 నుంచి, బాగా అర్థం చేసుకోండి, చరిత్ర మాట్లాడుతున్నా, ఈరోజు రాజకీయం కూడా మాడబోతున్నా, ఈరోజంతా అదే ఉంటుంది. 1967 నుంచి ఇస్రాయెల్ దేశం వాళ్ళు ఏం చేశారంటే, ఈ పాలస్తీనియన్స్ వాళ్ళను, దీని ముందు వాళ్ళు ఇస్రాయెల్లోనే ఉండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. ఈ 67 నుంచి ఏం చేశారంటే వీళ్ళు తరిమేశారు అనమాట. ఇస్రాయెల్ జనాంగం వీళ్ళు ఎవరిని పట్టుకోకుండా తరిమేశారు. అప్పుడు గాసా స్ట్రిప్ ఉంది కదా, అప్పుడు యుద్ధం జరిగింది కదా, అక్కడ యోర్దాన్ ఉంది కదా, దాని పక్కన సిరియాలో కొంతమంది, లెబనాన్లో కొంతమంది, యోర్దానికి ఇటువైపు వెస్ట్ బ్యాంక్ నుంచి ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో, ఈ అన్ని ఏరియాలో వీళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇది తీర్చలేని గొడవలాగా అలాగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు అంగీకరిస్తూ బయలుపడి ఏం చేస్తాడు? వీళ్ళిద్దరికి సమాధానం తీసుకొస్తాడు. వాడి మాట ఇస్రాయేల్ జనాంగం కూడా వింటారు, పాలస్తీనియన్స్ చెప్తున్నారు కదా, అరబ్స్ వీళ్ళు కూడా వింటారు. ఎందుకు వింటారనేది మనం ఈరోజు మాట్లాడుతాం. సరే, ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగం దాన్ని ఒప్పుకుంటారా? దేనికి? సమాధాన ఉడంబడికలో ఏం చేస్తున్నారు? వీళ్ళకే కదా 7 ఏళ్ల సమాధాన ఉడంబడికే ఈ ఇస్రాయేల్ పాలస్తీన్ వీళ్ళిద్దరికి ఉడంబడికే కదా. ఇస్రాయేల్ జనాంగం ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారంటే ఇస్రాయేల్ జనాంగం వచ్చేసి మీకు బాగా అర్థం చేసుకోండి, చరిత్రలో ఇప్పుడు కూడా ఏం జరిగింది, దీని ముందు కూడా ఏం జరిగిందంటే, ఓ చిన్న దేశం, ఆ చిన్న దేశంకి చుట్టూండే వాళ్ళందరూ ఎవరైనా వదిలిపెడుతున్నారా ఇస్రాయేల్ జనాంగంను? ఎవ్వరూ వదిలిపెట్టలా. ఎప్పుడు చూసినా యుద్ధం అనేసి వాళ్ళ తరపున
ప్రపంచ దేశాల్లో వాళ్ళందరూ రెండు తరపున అయిపోతున్నారు, రెండు భాగంలో అయిపోతున్నారు కదా. అలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇస్రాయేల్ జనాంగం యుద్ధంలో పడి 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 తట్టుకోలేక ఎవరన్నా వచ్చి సమాధాన ఒడంబడికే అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యుద్ధంలో పడిపోయి ఏం చేస్తున్నారు, మనకి సమాధానం వస్తే చాలు అని చెప్పేసి సరి అని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? ఆ సమాధాన ఒడంబడికే అలాగ వాళ్ళు సరి అనిసి చెప్తారు. మరి ఈ సమాధాన ఒడంబడికలో వీళ్ళు సరి అని చెప్పిన దాని ఒక కారణం ఏంటంటే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే మీరు మందిరం కట్టుకోవచ్చు అని చెప్తాడు. దాంట్లో ఏం చెప్తాడు, మీరు మందిరం కట్టవచ్చు, నేను మీకు సపోర్ట్ చేస్తానని కూడా చెప్తాడు. అలా చెప్పేటప్పుడు వీళ్ళకి ఏం కావాలి, ఒకటి సమాధానం కావాలి, పీస్ఫుల్ ఉండాలి, ఇంకోటి ఏం కావాలి, మందిరం కట్టాలి కదా. సో ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే సమాధాన ఒడంబడికి వీళ్ళు సరి అని చెప్తారు. ఇది ఒక కారణం అన్నమాట. వీళ్ళు సరి అని చెప్తారు. ఈ సమాధాన ఒడంబడికలో సమాధానం వచ్చిందో లేదో బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ జనాంగముకి సమాధానం వచ్చిందో లేదో మందిరం మాత్రం కడతారు. మందిరం కట్టడానికి అంత్యక్రీస్తు దోహదపడతాడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈరోజు మన అంశం వచ్చేసి ఇక్కడి నుంచే ఈ మందిరం ఎక్కడ కడతారు, ఏంటి మందిరం ఎక్కడ కడతారు అనేదే ఈరోజు మనం కొంచెం తేటగా ధ్యానించబోతున్నాం. ఈ మందిరం ఇప్పుడు చూస్తే మీకు టెంపుల్ మౌంట్ అంటే ఐడియా ఉందా? టెంపుల్ మౌంట్ అని చెప్తారు. అది తెలుగులో నాకు రావట్లేదు, మీకు చెప్తాను. డోమ్ ఆఫ్ ద రాక్ అని ఉంది, తెలుసా మీకు? ఇప్పుడు మీరు ఇస్రాయేల్ కాదు, యెరూషలేం పట్టణం ఎప్పుడు చూసినా బంగారంలాగా రంగులో ఒక డూమ్ చూపిస్తారు కదా, దానే డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అది ఉండేది టెంపుల్ మౌంట్ అనే ప్రదేశంలో. ఈ టెంపుల్ మౌంట్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అని మీకు కరెక్ట్గా మీకు గుర్తు రావాలని చెప్పాలంటే అబ్రహాం ఐసాక్ స్టోరీ మీకు తెలుసు కదా. ఐసాక్ను పడుకోబట్టి అబ్రహాం కత్తి తీస్తాడు కదా నరగడానికి, దేవుడు ఆజ్ఞని చెప్పేసి. అది ఏది మౌంట్ మోరియా అంటారు, మోరియా పర్వతం అంటారు దాన్ని. అది టెంపుల్ మౌంటే, అదే మౌంట్ మోరియానే టెంపుల్ మౌంట్ అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు అది గుర్తొచ్చింది మీకు. సరే, ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మందిరం ఎక్కడ కడతారు అని చూస్తే మందిరం కట్టబోయేది అక్కడే. మందిరం కట్టబోయేది మౌరియా పర్వతం పైననే. ఎక్కడ? డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, అక్కడ ఆ ప్రదేశంలోనే మందిరం కట్టబోతున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11:1-2 మన చదువుకున్నాం కదా. చదువుకున్న దీంట్లో ఈ మొదటి 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలోనే మందిరం కట్టబోతున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైందా? అయిందా? అవలేదా? ఇంకా అవలేదా? ఎందుకు అవలేదంటున్నారు? మొదటి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా మొదలవ్వలేదు అని దీనికి ఒకే ఒక గుర్తు. మనందరూ ఇంకా ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? ఈ లోకంలో ఇక్కడ ఉన్నాం. యేసయ్య బిడ్డలైన వాళ్ళు, నిజమైన జీవితం జీవించి యేసయ్య పోలికల జీవించిన వాళ్ళు ఇక్కడ ఉండే వరకు 7 ఏళ్ల శ్రమల కాలం ఇంకా మొదలు అవ్వలేదు అని అర్థం. సంఘం ఎప్పుడు ఎత్తబడిందో అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం. ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరములలో ఈ మందిరం ఈ స్థలంలో మోరియా పర్వతం మీద దీనిపైన కట్టబోతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఓ పెద్ద ప్రశ్న ఏంటి అనేటప్పుడు, ఈ లోకంలో 99% మంది విశ్వాసులు కూడా వీళ్ళందరూ కూడా అనుకున్నది ఏమనుకుంటున్నారు అంటే ఈ మందిరం ఎక్కడ కట్టబోతున్నారు అనగానే ఆ నిజం ఇంకా తెలియకుండానే ఉంటున్నారు. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏమని చూద్దాం. అదే ఏ వెర్సు? 2వ వెర్సు ఉంది కదా, 11వ అధ్యాయంలో 2వ వచనం. 11వ అధ్యాయంలో 2వ వచనంలో అది చాలా తేటగా చెప్పబడింది. ఇప్పుడు చూడండి, మీరు ఎన్నో కొన్ని వందల సంవత్సరం నుంచి బాగా అర్థం చేసుకోండి. ఎన్నో కొన్ని వందల సంవత్సరం నుంచి ఇక్కడ ఇస్రాయేలును మన వేల సంవత్సరం కూడా చెప్పొచ్చు.
ఇస్రాయేల్గును పక్కన దేశంగును యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఈ రోజు ఉండే యుఎస్ ప్రెసిడెంట్ నుంచి ఇంకా ఎన్నో యుఎస్ ప్రెసిడెంట్లు, ఇంకా ఇంగ్లాండ్ ఉండేవాళ్ళు, యూకే ఉండేవాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు సమాధాన ఉడంబడికి తీసుకురావాలని చెప్పేసి. అది ఇంకా కుదరలా. ఇది కుదరకుండా ఉంటే ఇప్పుడు అంత్యక్రీస్తు వచ్చి దీన్ని చేస్తాడు. ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మనం చూద్దాం. రెండో వెర్స్ల మొదటి భాగం మాత్రం, 2వ వచనం ఉంది కదా 11వ అధ్యాయంలో 2వ వచనంలో మొదటి భాగం మాత్రం చదవండి. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకు ఇవ్వబడెను. చాలు, చూసారా మీరు? దాన్ని వదిలేయండి అంటున్నారు. రాసేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య చెప్తే కానీ అపోస్తలుడైన యోహాను గారు దీన్ని రాయలా. ఏం చెప్తున్నారు? ఆలయములో ఉండే వెలిపట ప్రాకారమును లేకపోతే ఆవరణమును కొలత వెయ్యొద్దు, దాని అన్య జనులకు వదిలిపెట్టేయండి అని చెప్పేసి అక్కడ దాని కొలత పెట్టొద్దు అని చెప్తున్నారు. ఎందుకు కొలత పెట్టద్దు అంటే అది అన్ని జనులకు ఇవ్వబడతాయి, అన్ని జనులు దాన్ని తొక్కి ఏదో చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వబడింది. ఇప్పుడు చూస్తే ఇశ్రాయేల్ జనాంగం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మీ స్క్రీన్లో కూడా చూసుకోండి. ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి ఇక్కడ కొన్ని ఇస్తూ కొన్ని తీసుకుంటాం అని చెప్పేసి తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలని చూసి తట్టుకోలేక కొని మన దగ్గర వెళ్ళినా పర్లేదు మనం ఎందుకంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ఆధీనంలోనే ఉన్నాయి. అది ఇశ్రాయేల్ ఆధీనంలో ఉన్న ఈ డోమ్ ఆఫ్ అంటే మోరియా పర్వతం ఉంది కదా, దాంట్లో కొంత భాగం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అది ఈ రోజుండే అరబ్స్ అంటారు కదా, ఈ ముస్లిమ్స్, వీళ్ళ ఆధీనంలోనే అది ఉన్నా కానీ ఇశ్రాయేల్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారంటే మన దగ్గర నుంచి కొన్ని పోయినా పర్లేదు, మనకి ప్రశాంతం వస్తే చాలు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, మన మందిరం కడితే చాలు అని చెప్పేసి అన్నిటికీ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఈ మోరియా పర్వతం పైన మందిరం ఎక్కడ కడతారు? వీళ్ళు ఈ ముస్లిం వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆక్యుపై చేసే డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది? ఇవన్నీ తెలియాలంటే ముందు మనకు ఏం తెలియాలంటే ఆ మందిరం ఉన్న స్థలం ఉంది కదా, స్థలం గురించి కొంచెం అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసం మీకు ఇక్కడ ఒక ఇమేజ్ పిక్చర్ పెట్టబడింది స్క్రీన్లో. మీరు చూస్తే అన్నిటికన్నా పైన కింద రైట్ సైడ్లో మీరు చూస్తే అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది. అది ఒక సైజు, అదొక కొలతలు ఉంది కదా. అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ అనేది చాలా పెద్దది, చిన్నది కాదు, అది చాలా పెద్దది. దానికి ఒక కొలత మనం ఇక్కడ ఇచ్చి ఉన్నాం, ఒక సైజు ఉంది. దాని పైన చూస్తే సొలొమోన్ కట్టిన మందిరము ఒక సైజు ఉంది. అది ఈ ఫుట్బాల్ దీని కోర్టు కన్నా కొంచెం చిన్నగా ఉంది. మరి హేరోదు రాజు కట్టిన గుడి ఎంత పెద్ద చూసారా మందిరం? ఆ ఫుట్బాల్ కోర్టు కన్నా ఎంత పెద్దగా చూసారా? 2.5 రెట్లు, కొంత 2.5-3 రెట్లు ఎక్కువనే ఉంది, పెద్దది కదా. ఓకే, ఇప్పుడు ఇది మందిరం ఒక కొలత పెద్ద ఆ సైజ్ అన్నమాట. పక్కన చూస్తే దాని పక్కన ఇంకో పిక్చర్లో, అంటే మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే పక్కన ఏముంది? మీకు ఆరో మూవ్ అవుతుందా? మీ ఆన్లైన్లో వాళ్ళ స్క్రీన్లో కనిపిస్తుందా? ఆరో మూవ్ అవుతుందా? కనిపిస్తుంది. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి మీరు ఆరోని ఫాలో అవ్వండి. ఇక్కడ మందిరం ఉంది, టెంపులన్స్ ఉంది కదా, ఇది మందిరం ఉంది. ఇక్కడ బలిపీఠం ఇది ఉంది. దీని పక్కన చూస్తే ఇక్కడ అవుటర్ కోర్టన్స్ ఉంది, దాని తర్వాత ఇక్కడ కూడా అవుటర్ కోర్టన్స్ ఉంది, తర్వాత 4 వైపు 4 గేట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మీకు నేను ఇంకో పిక్చర్ చూపిస్తాను, అది ఇంకా ఎక్కువ తెలివిగా ఉంటుంది అన్నమాట. ఏమని చూస్తే ఇక్కడ చూద్దాం ఈ మందిరం ఎలాగా, ఎంత దూరం, ఎంత పెద్దది అని చూస్తే, ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా డోమ్ ఆఫ్ ద రాక్ అన్నాం కదా, అది ముస్లిం వాళ్ళది. అది చూసారా 2 పిక్చర్లు ఉన్నాయి కదా, అక్కడ బంగారం కళలో ఒకటి చూడండి, అది అంటే మీ లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ఉండేది బంగారం కళలో ఒకటి ఉంది కదా, అది డోమ్ ఆఫ్ ద రాక్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది 99% మంది ఏం మాట్లాడుతున్నారంటే అక్కడే
మందిరం ఇశ్రాయేల్ జనాంగం అక్కడే మందిరం కట్టబోతున్నారు అని మాట్లాడుతున్నారు. మరి అది ఎవరి ఆధీనంలో ఉంది? ఇప్పుడు ఈ అరేబ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఎలా కడతారు వాళ్ళు? అర్థమైందా మీకు? ఇది ఒక పాయింట్. రెండవది వచ్చేసి అక్కడి నుంచి ఇప్పుడు మన దీని ముందు ఒక పిక్చర్లో అవుటర్ కోర్ట్ అని చూసాం కదా. ఇప్పుడు ఈ రెండవ వచనంలో మనం చదివాం కదా. ఏం చదివాము? వెలిపట్టే ఏంటి? వెలిపట్టి ఆవరణం అంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఆలయం అక్కడ ఆ డోమ్ ఉంది కదా, అక్కడ కట్టబోతున్నారంటే వెలిపట్టి ఆవరణం అంటే ఈ ఖాళీ స్థలం చూసారా, ఇవన్నీ వెలిపట్టి ఆవరణం. ఇది వెలిపట్టి ఇది చిన్నది కాదు, అది మీకు చెప్పడానికి నేను పిక్చర్లు పెట్టాను. ఇప్పుడు మీకు ఉండే దీన్ని రైట్ సైడ్ పిక్చర్ చూడండి, ఇంకా ఎంత దూరం కనిపిస్తుంది చూసారా, ఆ ఆవరణం ఎంత పెద్దది చూసారా. అర్థమైందా మీకు? ఇప్పుడు దీని ముందు పిక్చర్కి వెళ్తాం. ఈ ముందు పిక్చర్లో అవుటర్ కోర్ట్ అని చూడండి. ముందు పిక్చర్లో అవుటర్ కోర్ట్ లెఫ్ట్ సైడ్లో ఈ అవుటర్ కోర్ట్ అంత పెద్దది, అంటే వెలిపట్టి ఆవరణం అనేది అంత పెద్దదనమాట. దీని ప్రకటన 11వ అధ్యాయం 2వ వచనంలో యోహాన్ గారు రాస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి ఈ వెలిపట్టి ఆవరణమును వదిలేయ్, దాని కొలత వెయ్యొద్దు అని అంటున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ పిక్చర్కి వద్దాం. ఇంకా ఈ పిక్చర్లో చూడండి మీరు, నేను ఒకటి చెప్తాను. మందిరం ఎలా ఉందని చూస్తే నా 6వ ఉంది చూడండి, హోలీ ఆఫ్ హోలీస్ అని ఉంది కదా. ఇది అతి పరిశుద్ధ స్థలం, బలిపీఠం ఉండే చోటు అనమాట. బలిపీఠం ఉండే స్థలం ఇది, అది పరిశుద్ధ స్థలం. ఇక్కడ చూడండి హోలీ ప్లేస్ అని ఉంది కదా, ఇక్కడే ఈ కొవ్వొత్తి స్టాండ్ అని చెప్తాం కదా, క్యాండిల్ స్టిక్ అది ఉంటుంది. తర్వాత ధూపవేదిక ఉంటుంది. ఆ తర్వాత రొట్టెలు పెట్టే బల్ల ఉంటుంది. ఇదన్నీ హోలీ స్థలం, హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసేటప్పుడు ఇది చూడండి, ఇది ఈ ఏరియా వచ్చేసి ఏంటి అనేటప్పుడు బలి ఇస్తారు కదా. బలి ఇచ్చిన తర్వాత దహన బలి చేసేది ఈ ఏరియా, ఈ రౌండ్ ఉంది కదా, ఈ ఏరియాలో దహన బలి చేస్తారు. తర్వాత దీని తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ చూస్తే యాజకులు వచ్చి ఉండే చోటు అనమాట. హాల్ ఆఫ్ ప్రీస్ట్ అని చూడండి, ఇక్కడ చూడండి హాల్ ఆఫ్ ప్రీస్ట్, ఇది యాజకులు ఉండే స్థలం అనమాట. దాని కింద ఇశ్రాయేల్ జనాంగం ఎవరినో వస్తే వాళ్ళు ఉండే స్థలం. ఇశ్రాయేల్ జనాంగం దాని లోపల ఎవరు వెళ్ళకూడదు. ఇశ్రాయేల్ జనాంగం అంటే ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు. ద హాల్ ఆఫ్ ఇస్రాయలైట్స్ అంటే అది మగవాళ్ళు. ఇశ్రాయేల్ జనాంగంలో మగవాళ్ళు వచ్చి ఉండే స్థలం. వాళ్ళు యాజకులు ఉండే స్థలంకి వెళ్ళకూడదు. అర్థమైందా? దాని తర్వాత ద కోర్ట్ ఆఫ్ విమెన్స్ ఉంటుంది. ఇశ్రాయేల్ జనాంగం ఉండే ఆడవాళ్ళు స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఉండాలి. వీళ్ళకి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడానికి అర్హత లేదు, వెళ్ళకూడదు. వీళ్ళు బలి అర్పణలు తీసుకొస్తారు. ఎవరు? ఆడవాళ్ళు బలి అర్పణలు తీసుకొస్తే వాళ్ళు మగవాళ్ళ ఏరియాలకు కానీ లేకపోతే యాజకులు ఉండే ప్రీస్ట్ ఉన్నారు కదా అక్కడ కానీ వెళ్ళకూడదు. యాజకులు ఉన్నారు కదా, వాళ్ళే వస్తారు. ఎక్కడికి వస్తారు? ది కోర్ట్ ఆఫ్ విమెన్కి వస్తారు. ఆడవాళ్ళు స్త్రీలు ఉండే స్థలంకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఆ యాజకులు ఎవరైతే బలి తీసుకొచ్చారో దానిపైన చేతులు పెట్టి వాళ్ళు పూజ చేసి దీనిపైన అంటే ఈ పాపం వీళ్ళకి కప్పబడిందని చెప్పేసి అక్కడ నడిగి అదని పని చేస్తారన్నమాట. దాని తర్వాత చూడండి ఇక్కడ ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ తర్వాత ఇక్కడ చూడండి కోర్ట్ ఆఫ్ ద జెంటైల్స్ అని చూడండి. ఈ కోర్ట్ ఆఫ్ ద జెంటైల్సే ఈ రెండు పక్కన ఉండే ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, దాని వెలిపట్టి ఆవరణం అనేది చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఓకే, ఇది అనమాట. దీని తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం చూసుకుంటాం. ఏం చూస్తున్నామని చూస్తే కొంచెం తేటగా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు యూదులు అంటే ఇశ్రాయేల్ జనాంగం మందిరం కట్టడానికి అనుమతి అయితే వస్తుంది. ఎవరు? అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? మందిరం ఇక్కడ చూడండి, ఇక్కడ వినండి, మందిరం కట్టడానికి అనుమతి అయితే వస్తుంది. ఓ కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే మందిరం వచ్చేసి వాళ్ళు ఎక్కడ కట్టకూడదంటే వెలిపట్టి ఆవరణంలో కట్టకూడదు. అర్థమైందా? వెలిపట్టి ఆవరణంలో వాళ్ళు మందిరం కట్టడానికి వాళ్ళకి అనుమతి లేదు. అంటే ఇప్పుడు మందిరం ఎక్కడ కట్టాలి? వెలిపట్టి ఆవరణంలో మందిరం కట్టకూడదు అంటే
ఎందుకు కట్టకూడదు? అది అన్యులకు ఇవ్వబడింది, అక్కడ కట్టలేము కదా. అన్యులకు ఇవ్వబడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? 42 నెలలు వాళ్ళు ఏం చేస్తున్నారు? 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరంలో వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అక్కడ కట్టడానికి అనుమతి లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి అది ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇస్రాయేల్ జనాంగం ఏమనుకుంటారంటే అక్కడ ఆక్రమించిన ముస్లిమ్స్ వాళ్ళందరినీ బయటికి తోసేసి అక్కడ కట్టాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడ? ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది కదా, అక్కడ కట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఆక్రమించిన ముస్లిం సహోదరులు ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి చూడరా అంటున్నారు. ఎవరిని? ఇస్రాయేల్ జనాంగం వచ్చి ఉండి వాళ్ళ అనుమతి ఇవ్వట్లా, వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకుని అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అది సరే. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఏమి ధ్యానం చేయాలంటే, ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అని ఉంది కదా, ఇది వాళ్ళ ఆలయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆలయంగా ఉంది, ముస్లిం వాళ్ళ ఆలయంగా అది ఉంది. మరి ఇస్రాయేల్ జనాంగం మందిరం కట్టాల్సింది అక్కడే అనేసి తేలిపోయింది కదా. ఎందుకంటే వెలిపట్టి ఆవరణంలో అనుమతి లేదు, అది అన్యజనులకు ఇవ్వబడింది. అన్యజనులకు ఒకసారి ఇచ్చేస్తే దేవుడు ఒప్పుకోడు అక్కడ ఆలయం కట్టడానికి. మరి ఇప్పుడు మందిరం ఎక్కడ కట్టాలి? మరి గొడవలు ఇలాగుంది, ఎలాగా అని చూసేటప్పుడు ఇక్కడ మనకు విషయం ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు అంత్యక్రీస్తు బయలుపడి మందిరం కట్టొచ్చు అని చెప్పేసి సమాధాన ఉడంబడికే చేస్తున్నాడు కదా. సమాధాన ఉడంబడికే చేసేటప్పుడు ఈ ముస్లిం సహోదరులు అందరూ ఒప్పుకుంటారా? మందిరం కట్టొచ్చు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మరి సమాధాన ఉడంబడికి ఎలా జరుగుతుంది? ఒప్పుకుంటేనే కదా సమాధాన ఉడంబడికి జరుగుతుంది. ఒప్పుకుంటేనే కదా సమాధాన ఉడంబడికి జరిగేది. మరి ఒప్పుకోవడం ఎలా జరుగుతుంది? ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారని చూద్దాం. ఏది ఎందుకు ఒప్పుకుంటారు అనేది చూద్దాం. ఇక్కడ ఒక విషయం చాలా తేటగా మనం ఏం చేయాలంటే, ఇంతవరకు ఏది నిజమని నమ్మేమో అది ఇప్పుడు నిజం కాదు. ఏంటి? ఇంతవరకు ఏది నిజమని నమ్మేమో అది నిజం కాదు. ఇంతవరకు ఏది నిజమని నమ్మాము? ఎక్కడైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో అక్కడే మందిరం వస్తుందనే కదా నిజమని నమ్మాము. అదే కదా అంతమంది చెప్పారు. అది నిజం కాదు. 1974 వరకు అదే నిజంగా ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నారు. వేరే దారి లేదు. వాళ్ళు ఏదో చేసుకుని వీళ్ళు వాళ్ళన గాలి చేయాలి, లేకపోతే వాళ్ళు వీళ్ళన గాలి చేయాలని చెప్పేసి గొడవలు జరిగింది. మరి 1974 తర్వాత ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, ఎవరోళ్ళు, ఏ స్థలం ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఆధారం ఏంటి అని చూపిస్తారు కదా, వాళ్ళనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు? అది వేరు స్థలం, ఇది వేరు స్థలం అంటున్నారు. ఏది వేరు స్థలం? డోమ్ ఆఫ్ ద రాక్ ఉండేది వేరే. ఎక్కడ సొలొమోన్ మందిరం కానీ హేరోదు మందిరం కట్టించే పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం ఉంది కదా, గుడి మందిరం, అది వేరు స్థలం అంటున్నారు. అర్థమైందా మీకు? అంటే ఎక్కడుంది అంటే డోమ్ ఆఫ్ ద రాక్ ఎక్కడుందో దానికి కొంచెం తర్వాత ఉంది. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళు సరి అంటారు కదా, ఎవరు? ముస్లిం సహోదరులు. అది తేలిపోతే సరించే చెప్తారు. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన అంత్యక్రీస్తు బయలుపడతారు కదా, అంత్యక్రీస్తు బయలుపడి చెప్పేది ఇస్రాయేల్ జనాంగం ఒప్పుకుంటారు. ఎందుకని? ఇస్రాయేల్ జనాంగం 2 విషయములు అంత్యక్రీస్తు సమాధాన ఉడంబడికలో వస్తుందని నమ్ముతున్నారు. ఏ 2 విషయములు? ఒకటి, వాళ్ళకి సమాధానం కలుగుతాయి, ఎవరు గొడవలకు రాడు, యుద్ధం జరగదు, వాళ్ళ సమాధానం ఉంటుంది. రెండవది ఏంటి? మందిరం కట్టడానికి అంత్యక్రీస్తు సపోర్ట్ చేస్తున్నాడు. ఇది వీళ్ళకి వస్తుందని చెప్పేసి వీళ్ళు సమాధాన ఉడంబడికకు సరి అంటారు. అర్థమైందా మీకు? మరి ముస్లిం సహోదరులు ఎందుకు దాన్ని సరిని చెప్పాలి? వాళ్ళ కారణం ఉండాలి కదా. వాళ్ళకు ఉండే కారణం ఏంటి అని చూస్తే, ఇక్కడ వాళ్ళకు ఉండే కారణం, ఎవరైతే అంత్యక్రీస్తుగా బయలుపడతాడో ఆ అంత్యక్రీస్తు వచ్చేసి వాళ్ళకి 12వది ఇమాం. ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి 12వది ఇమాం. ఇక్కడ మీకు కథ చెప్పాలి. ఇప్పుడు మన ముస్లిం అరబ్ సహోదరులు ఉన్నారు కదా, వీళ్ళు 2గా ఉన్నారు. వీళ్ళు
రెండుగా ఉన్నారు. మనకు తెలుసు, ఒకటి సియా వాళ్ళు, ఇంకోటి సన్నీస్ అంటాం కదా. సరే, ఇప్పుడు మనకి వీళ్ళ పెద్ద ఆయన తెలుసు కదా మనకి కదా. వీళ్ళ పెద్ద ఆయన పేరేంటి? వీళ్ళందరి పెద్ద ఆయన ఉన్నారు కదా, ఎవరు కదా? మొహమ్మద్ అంటారు కదా. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్లి చేసుకున్న దీంట్లో అక్కడ ఏమైందంటే వీళ్ళు ఆల్రెడీ రెండుగా ఉన్నారు. దీంట్లో ఈ సియా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకైన కుటుంబంలో ఆయన పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు అనమాట. అంటే ఇది మన కుటుంబం కదా అనేసి వీళ్ళు సియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన పెద్ద ఆయన మన కుటుంబం అనేసి వీళ్ళు కొన్ని అలవాట్లు పాటిస్తారు. అర్థమైందా? ఇంకా ఈ ఇంకో గుంపు ఉంది కదా, ఈ సన్నీ అని చెప్పేసి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం సంఖ్యలో ఎక్కువ మంది, ఈ గుంపు సంఖ్యలో ఎక్కువ మంది. వీళ్ళు అధికారంలో వీలే ఉంటారు, ఎప్పుడు చూసినా అధికారంలో వీలే ఉంటారు. అర్థమైందా? అందుకని వీళ్ళేమంటారంటే మేమే గొప్ప అని. వాళ్ళు మా పెద్ద ఆయన వచ్చింది మా తరపు నుంచి, అందుకని మేమే గొప్ప అని చెప్పేసి ఇలా వస్తూనే ఉంటారు. ఇద్దరు కూడా ఒక్క విషయంలో ఒప్పుకుంటారు. మతం మనిషి వచ్చేటప్పుడు, వాళ్ళ మత విశ్వాసం నుంచి వచ్చేటప్పుడు ఒప్పుకుని వెళ్తారు. ఒక దేవుడు అని చెప్పేసి ఒప్పుకుని వెళ్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ గుంపులో ఏమైందంటే ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఈ పెద్ద ఆయన తర్వాత ఈ సియా వాళ్ళు ఉన్నారు కదా, దీంట్లో పుట్టిన ఒక వ్యక్తి, తర్వాత వచ్చిన వ్యక్తి మొదటి ఇమాం అన్నమాట. అర్థమైందా? ఆయనకు పుట్టినవాడు రెండవ ఇమాం, 3, 4 ఇలాగా. ఇప్పుడు చివరి వచ్చేది 12వ వాడు. చివరి వచ్చే ఎవరు? 12వ వాడు. ఈ 12వ వాడు అంత్యక్రీస్తును వీళ్ళు 12వ వాడి కింద చూస్తున్నారు. వాళ్ళకి ఈ 1, 2, 12 వరకు వచ్చాడు కదా, వీళ్ళంటే పిచ్చ ప్రేమ. వాళ్ళు చెప్తే అలాగే వింటారు. అర్థమైందా? మరి వాళ్ళ మత ప్రకారం, మత విశ్వాసం ప్రకారం ఈ 12వసారి వస్తాడు కదా, వాడే ఆ వ్యక్తే, 12వసారి వచ్చే వ్యక్తే వాళ్ళకి మెస్సయ్య. అర్థమైందా మీకు? ఎవరికి? ఈ రెండు గుంపులకి వాళ్ళే మెస్సయ్య అన్నమాట. అంటే ఈ రెండు గుంపులలో ఈ సియా గుంపు ఉంది కదా, ఈ గుంపుకు ఈ 12వ వాడు వస్తున్నాడు కదా, ఈడొచ్చేసి ఎవరు అని చూస్తే చాలా ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. వాళ్ళకి ఇమాం లెక్క, 12వ ఇమాం వాడు గొప్పవాడు అనమాట. వాడితో అయిపోయింది అన్నీ. దేవుని కింద లెక్క, అంటే దేవుడు కాదు, దేవుని కింద వాళ్ళకి లెక్క. మరి ఈ సన్నీ గ్రూప్ వాళ్ళకి ఏంటి అంటే మెస్సయ్య అనమాట. వాళ్ళ మెస్సయ్య అనమాట, మన మెస్సయ్య కాదు, వాళ్ళ మెస్సయ్య అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇద్దరు కూడా ఈ విశ్వాసం, వాళ్ళ మత విశ్వాసం అనేటప్పుడు ఒకటైపోతారు. మరి తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తా తేడాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఉంది కదా, ఇరాక్ ఉంది కదా, ఎవరు ఎక్కువ వచ్చారు తెలుసా మీకు? ఇరాన్ ఇరాక్లో ఈ రెండు గుంపులలో ఎవరు ఎక్కువ? సియా వాళ్ళు ఎక్కువ. వాళ్ళే ఉన్నారు అక్కడ, మొత్తానికి వాళ్ళే. వాళ్ళ బాధ్యత ఎలా తీసుకున్నారంటే, ఇది మా బాధ్యత 12వ ఇమాముని తీసుకురావడం అనేది. ఎందుకు? ఈ 12వ ఇమాము వస్తే 7 ఏడేండ్లు పరిపాలన చేస్తాడు లోకంను 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అనేది వాళ్ళ నమ్మకం. ఇది ఎలా వచ్చింది అని చూస్తే, మొదటి ఇమాం, రెండవ ఇమాం ఇలాగా వెళ్తున్నాం కదా. 11వ ఇమాం 874 సంవత్సరముల ముందు, బాగా అర్థం చేసుకోండి, 874 సంవత్సరం, 874 ఇయర్స్ బిఫోర్, 874 సంవత్సరముల ముందు 11వ ఇమాం వచ్చాడనమాట. 1, 2, 3, 4 అని అలా వస్తే, ఇప్పుడు 11వ ఇమాం మరణించాడు. మనుషులే కదా, మరణించిన తర్వాత వాడి కొడుకు ఇప్పుడు పండవాడు అవ్వాలి కదా, 5 సంవత్సరముల కొడుకు. ఎవరు? 5 సంవత్సరముల కొడుకు. ఇప్పుడు వాళ్ళ సంస్కృతి ప్రకారం కొన్ని సంప్రదాయాలు ఉంటుంది కదా, అవన్నీ నెరవేర్చాలంటే కొడుకే నెరవేర్చాలి. ఈ నెరవేర్చని వాడిని పిలిస్తే వాడు వచ్చి ఏం చేశాడంటే, అది చేయకుండా ఓ ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసి అక్కడి నుంచి మాయమైపోయాడు. అర్థమైందా మీకు? 12వ వాడికి రావాల్సిన వాడు 5 సంవత్సరముల 11వ వాడు వెళ్ళిపోతే వాడిని పిలిచి సంప్రదాయాలన్నీ చేయాలని పిలిస్తే, చివరి ఇదన్నీ చేస్తారు కదా, పిలిస్తే 5 సంవత్సరాల అబ్బాయి ఏం చేశాడు? ఒక ప్రార్థన చేసి అక్కడి నుంచి మాయమయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గుంపుకు సియావాళ్ళు ఉన్నారు కదా, ఈ గుంపుకు 12వ ఇమాం వాడే కదా, అందుకని చివరి రోజుల్లో, ఈ లోకముకు చివరి రోజు, వాళ్ళ నమ్మకాన్ని చెప్తున్నాను, ఈ లోకముకు చివరి రోజులో వాడు మరి వస్తాడు. ఎన్ని సంవత్సరములు అయింది? 874 సంవత్సరములు అయింది. వాళ్ళ నమ్మకం అలాగే ఉంది. వాడు మరి వస్తాడు, వాడే 12వ ఇమాం. వాడేం చేస్తాడు? 7 ఏళ్ళు లోకంను పరిపాలిస్తాడు. అంటే సియా గుంపు లెక్కల ఈ 12వ ఇమాం వస్తే 7 ఏళ్ళ శ్రమల కాలం అని చెప్తున్నాం కదా, మనగది. వాళ్ళ వెర్షన్ల చివరి రోజుల 7 సంవత్సరములు పరిపాలన చేయబోయేది వాడే అనేటప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా? వాడు అంత్యక్రీస్తు. వాళ్ళకి మనకి అంత్యక్రీస్తు, వాళ్ళకి 12వ ఇమాం. మరి సన్ని గ్రూపుకు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి చివరి రోజుల లోకంను ఏలబోయే మెస్సయ్య, వాళ్ళ మెస్సయ్య. మరి యేసయ్య ఎవరు? అర్థమైందా మీకు? వాళ్ళకు, మనకు కాదు, మనకు మెస్సయ్య రక్షకుడు. వాళ్ళకు కూడా యేసయ్య ఉన్నాడు అక్కడ. వాళ్ళకి యేసయ్య ఎవరు అంటే ప్రవక్త. ఇప్పుడు చూడండి, మనకు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఉన్నాడు. బైబిల్ చూస్తారా మీరు? మనకు అంత్యక్రీస్తు ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ లెక్కల మన అంత్యక్రీస్తు వాళ్ళకి ఒక గుంపుకేమో 12వ వాడు, రెండో గుంపుకేమో రక్షకుడు. అక్కడ ఇద్దరికి కూడా యేసయ్య ప్రవక్త. మనకు అబద్ధ ప్రవక్త, అక్కడ వాళ్ళకి నిజ ప్రవక్త. మీకు అర్థమైందా? మనకు అబద్ధ ప్రవక్త నిజంగానే అబద్ధ ప్రవక్త. మరి మన మెసేజ్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్త కింద, అంటే వాళ్ళ ఇమామని చెప్తున్నాగా అది కానీ, లేకపోతే మెస్సయ్య కానీ ప్రవక్తలాగా ఇక్కడ యేసయ్యని వాడుకుంటారు. అయిపోయిందా? మొత్తానికి కథ తేలిందా? బైబిల్ వాళ్ళది కథ తేలిందా? ఇప్పుడు వాళ్ళ గట్టి నమ్మకం దేనిపైన? వచ్చి అంగీకరిస్తే మెస్సయ్య అనేది వాళ్ళ గట్టి నమ్మకం. అందుకనే ఈరోజు ఇరాన్ కానీ ఇరాక్ కానీ మీరు చూస్తే వాళ్ళ మెస్సయ్యని తీసుకొచ్చేది మన బాధ్యత అని చెప్పేసి న్యూక్లియర్ యుద్ధాన్ని రెడీ అవుతున్నారంటే కారణం అదే. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫోర్స్ చేసిన 12వ వాడిని తీసుకురావాలి, మన రక్షకుడు తీసుకురావాలి, ఏలాల్సిందే అని చెప్పేసి న్యూక్లియర్ వార్ కన్నా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మాట్లాడదాం. ఏంటి అంటే దానియేలు 2వ అధ్యాయంలో తీయొద్దు, తర్వాత చెప్తాను. దానియేలు 2వ అధ్యాయంలో మనకు ఒక విషయం గుర్తురావాలి. ఏంటది? దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక కలగంటాడు. కంటాడా లేదా? కలగంటాడు. కలగంటే దాంట్లో తల ఓ భాగం, దాని తర్వాత ఓ భాగం, దాని తర్వాత ఇలా మొత్తం ఒక 5 సామ్రాజ్యంలో ఇక్కడ ఉంటుంది. మొదట్లో ఏ సామ్రాజ్యం? బబులోన్ సామ్రాజ్యం, నెబుకద్నెజరు కదా. దాని తర్వాత ఏ సామ్రాజ్యం? బబులోన్ సామ్రాజ్యం తర్వాత ఎవరు వస్తారు? మాదిగ పారసీక రాజ్యం, మెడో పర్షియన్స్ కదా. దాని తర్వాత గ్రీస్, అలెగ్జాండర్ కదా. దాని తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ 4 పెద్ద పెద్దగా అలాగా వెళ్ళిపోతుంది. మరి 5వ సామ్రాజ్యం వస్తుంది. అది మొదటి సామ్రాజ్యం బంగారం అంటారు, 2వ సామ్రాజ్యం బ్రాంజ్ ఇత్తడి, 3వది అయన్ కదా. ఇలా చూస్తే 5వది వచ్చేసి ఏంటి? రాయి మట్టి, మనకు తెలుసు కదా. ఇప్పుడు చదువుదాం. దానియేలు 2:41-42 చదవండి. దానియేలు 2వ అధ్యాయంలో 41-42. పాదములను వేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టునకు ఇనుపది
ఇనుపదిగానున్నట్టు ఇనపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములు ఉండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము 42 కదా. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండెను. పాదముల వేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ 5వ సామ్రాజ్యం ఏది అని చూస్తే దీని ఇంగ్లీష్లో రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటారు. ఏమంటారు? రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటే తెలుగు చెప్పాలంటే పునరుద్ధరణ పొందిన రోమా సామ్రాజ్యం అంటారు. అర్థమైందా? పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓ నిజం తెలుసుకుందాం. ఏంటి అంటే ఇనుపు మట్టి రెండు కలిసి ఉంది అని చెప్పినారు కదా. ఇక్కడ కలిసి ఉంది అని తెలుగులో వాడబడిన పదంకు ఇంగ్లీష్లో మిక్స్డ్ అనే పదం వాడబడింది. ఏ పదం వాడబడింది? మిక్స్డ్ అనే పదం వాడబడింది. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు ఇనుపు అనేటప్పుడు ఐరన్ అనేది స్ట్రాంగా వీకా కదా, మరి మట్టి వీక్. అర్థమైందా మీకు? అలాగే ఇక్కడ ఈ పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో కొన్ని దేశములు 10,000 కదా, దీంట్లో కొన్ని దేశములు ఇనుపు లాంటి స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది, కొన్ని దేశములు మట్టిలాగా బురదలాగా బలహీనం కూడా ఉంటుంది అని ఇక్కడ చెప్పింది. మరి ఈ బలముగా ఉండే దేశాలు కానీ బలహీనంగా ఉండే దేశాలు కానీ రెండు ఒక్క విషయంలో కలిసి ఉంటుంది. అది ఏంటి అంటే వాళ్ళ మతం. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు ఇంకో వచనం చూసుకుందాం. ఆ వచనం ఏంటంటే ఇప్పుడు చదివిన వచనం ఉంది కదా, ఈ వచనంలో మనకి ఈ కలిసి ఉంది అని చెప్పాం కదా, ఇనుపు కానీ బురద మట్టి కానీ కలిసి ఉంది అనే కలిసి అని దీని ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏం చూసాం? మిక్సెడ్ అన్నాం. ఈ మిక్సెడ్ అనే దీనికి హీబ్రూ భాష ఉంది కదా, ఈ హెబ్రేయ భాషలో మిక్స్ అనే పదముకు అర్థం ఏంటంటే అరాబ్. ఏంటి అర్థమైందా మీకు? 10 దేశాల్లో కూడా చూడండి, పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో ఈ 10 దేశములు ఉంటే ఈ 10 దేశం ఉండే జనాలు ఎవరు? అరాబ్స్. మిక్స్డ్స్ ఉంది కదా, వీళ్ళెవరు? అరాబ్స్. హెబ్రేయ భాషలో దానికి అర్థం అరాబ్స్ అన్నమాట. వాళ్ళే ఉన్నారు. ఇంకో వచనం కూడా చూసుకుందాం. దానియేలు 2:43 చదవండి. దానియేలు 2:43. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. దీని ఏమర్థం చూసారా? పునరుద్ధరించబడిన 10 రాజ్యం, రోమ రాజ్యంలో పునరుద్ధరించబడింది 10 రాజ్యములు కదా, ఈ 10 రాజ్యముల గురించి ఇది మాట్లాడింది. ఏమని? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10 రాజ్యములు తీసుకుందాం. ఈ అరబ్ రాజ్యములు 10 రాజ్యములు తీసుకోండి. ఒకరినొకరు కలిసి ఉన్నారా? ఎవ్వరు కూడా లేదు. ఒక్కరు కలవరు. ఎందుకంటే కొన్ని రాజ్యంలో ఇనుములాగా బలంగా ఉంది, కొన్ని రాజ్యంలో బురదలాగా వీక్ ఉంది. ఈ బలం ఉండే వాళ్ళు వీక్ ఉండే వాళ్ళతో కలవట్లేదు. అందుకని చూడండి, ఇరాక్ వాళ్ళకు ఈ దేశం అంటే పడదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ దేశంలో చుట్టూ దేశంలో చూడండి, ఒక్కడొక్కడి పడదు. ఏం పడదు, మాట్లాడుకుంటారు కానీ ఏం పడదు అనమాట. అలాగే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బలం వీళ్ళది, వాళ్ళ వీక్నెస్ వాళ్ళది, అందుకని అలాగే ఉంటారు. మరి వీళ్ళందరినీ ఒక్కటి చేసి పెట్టుకునింది ఏంటి అని చూస్తే వాళ్ళ మతం, వాళ్ళ
విశ్వాసం, వాళ్ళ దేవుడి పైన వాళ్ళకు ఉండే విశ్వాసం. వీళ్ళ మనస్తత్వం ఎలాగుంటుందంటే వాళ్ళ దేవుడు ఒక్కడే దేవుడు, ఇంకో దేవుడు లేదు. అర్థమైందా? వాళ్ళ విశ్వాసం అలాగుంటుంది, ఇంకెవరు లేదు. అందుకని లోకముండే వాళ్ళందరూ కూడా వాళ్ళ జనాలు అవ్వాలి. అర్థమైందా? ఉందో వాళ్ళ జనాలు అవ్వాలని ఫోర్స్ చేసి అన్నీ చేసుకుంటారు. ఎందుకంటే లోకం వాళ్ళది అని వాళ్ళకి మనస్తత్వం, ఇంకెవ్వరి కాదు. అందుకని చూడండి, వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు, కానీ ఇతర మతములు అనేటప్పుడు ఇంకా అంతే, వదిలిపెట్టరు, ప్రాణం తీస్తారు. మరి వాళ్ళ రూపం ఉన్నారనుకోండి, అడ్జస్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళందరినీ కట్టి పట్టుకుని ఒకటి చేసేది వాళ్ళ మత విశ్వాసం. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చూస్తే వాళ్ళకి స్ట్రాంగ్ ఉన్నా వీక్ ఉన్నా వాళ్ళు కాబట్టి మిక్స్డ్ కదా. అందరూ మిక్స్డ్ అంటేనే అందరూ వాళ్ళే. పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం, మీరు చరిత్రలో రోమా సామ్రాజ్యం చూస్తే ఎవరో, మరి పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో ఎవరున్నారంటే ఈ మధ్యధర సముద్రం అంటాం కదా, మెడిటరేనియన్ సీ, దాని చుట్టూ చూడండి ఏ దేశాలు ఉన్నాయో వాళ్ళందరూ వీలే. చుట్టూ చూడండి మీరు, వాళ్ళందరూ వీలే. 10 దేశముల పైన ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళేనమాట. వీళ్ళందరినీ వాళ్ళ మత విశ్వాసం కట్టిపెట్టి ఒక్కరిని చేసింది. అందుకని చూడండి, అంత్యక్రీస్తు ఈ దేశం నుంచి బయలుపడతాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ముఖ్యమైన పాయింట్, ముగింపు పాయింట్ ఏంటి? అంత్యక్రీస్తు ఈ దేశంలో ఒక్క దేశం నుంచి బయలుపడతాడు కాబట్టి వీడు చెప్పేది వింటారు కదా, అందరూ వినే తీరాలి కదా, ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసం. సో అందుకని మెజారిటీ వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళ మాట వింటారు. మరి వాళ్ళ నమ్మకం ఏంటి? మనకు అంత్యక్రీస్తు అవుతున్నాడు, వాళ్ళ నమ్మకం ఏంటి? ఓ గుంపుకేమో పండవవాడు, ఇంకో గుంపుకేమో వాళ్ళ మెస్సయ్య. ఇప్పుడు వీడు చెప్పేది అందరూ వింటారు. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 11 2వ వచనం చదవండి. 2వ భాగం చదవండి. చదవండి. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. సరే, ఇప్పుడు దానియేలు కానీ, యేసయ్య కానీ, లేదు పౌలు భక్తులు కానీ, వీళ్ళందరూ చెప్పింది ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో అవ్వగానే అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి, అప్పుడు మందిరం అక్కడ ఉండాలి కదా, అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి కూర్చుని ఏం చేస్తాడు? నేనే దేవుడు, నన్నే మీరు పూజ చేయాలి, ఆరాధించాలి, లేకపోతే వాడి ప్రతిమను పెట్టేసి ఇదే మీ దేవుడు, ఆరాధించండి అంటాడా? అండా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడున్నాము? 11వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నాం, వెళ్ళబోతున్నాం, ఈ ఏరియాకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంత్యక్రీస్తు వెళ్ళేటప్పుడు దానే అతి పరిశుద్ధ, ఇంతవరకు మాట్లాడుకున్నాం, అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం అంటే అబోమినేషన్ దట్ కాసెస్ డెసోలేషన్ అంటున్నాం. సరే, ఇప్పుడు మనం చూస్తే బాగా అర్థం చేసుకుంటే, వీడు వెళ్ళిన తర్వాత ఎవరు? అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళిన తర్వాత వీడి ఫోకస్ ఎక్కడుంటుంది? ఇశ్రాయేల్ జనాంగం అందరినీ చంపివేస్తాడు, దొరికినట్టు చంపుతాడు. అందుకని ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ దేశం ఉండే ఇశ్రాయేల్ ఎవ్వరు కూడా ఆ ఊర్లో ఉండరు, వాళ్ళు ఉండరు. బాగా అర్థం చేసుకోవాలి. అందరూ వెళ్ళిపోతారు, ఒక్కరు కూడా ఉండరు, ఇశ్రాయేల్ దేశంలోనే ఉండరు. మీరు మత్తయి 24 చదివితే మీకు అర్థమవుతుంది. తీయొద్దు, మత్తయి 24 చదివితే అర్థమవుతుంది. అది ఉంటుంది అక్కడ. అర్థమైందా? ఒక్కరు ఉండరు. ఎందుకంటే అంత్యక్రీస్తు అక్కడ వెళ్ళి కూర్చున్న వెంటనే వీళ్ళకి సమాధాన ఉడంబడికి వేసాడు కదా. 7 ఏళ్ళు సమాధాన ఉడంబడికి వేసి మధ్యలో 3.5 సంవత్సరంలో సమాధాన ఉడంబడికి వీడే మీరుతాడు. మీడి ఏం చేస్తాడు? అక్కడ వెళ్ళి కూర్చుని నేనే దేవుడు అంటాడు, లేకపోతే నా ప్రతిమను అందరూ పూజించాలంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అర్థమవుతుంది వీడు మెస్సయ్య కాదు. వాణి అంత్యక్రీస్తు ఇశ్రాయేల్ జనాంగం వాణి మెస్సయ్య కింద చూస్తారు.
సమాధానం తీసుకొచ్చాడు కదా, అందుకని మెస్సయ్య కింద చూస్తారు. మరి మెస్సయ్య కింద చూసిన వాళ్ళు ఇప్పుడు నేనే అని చెప్పేసి అక్కడ కూర్చుంటే వీళ్ళకి అప్పుడు తెలిసిపోయింది వీడు కాదని చెప్పేసి. వీడు కాదనగానే ఇక్కడ మన ప్రాణమును మన కాపాడుకోవాలని అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది అన్నీ. ఏది? యేసయ్య, వచ్చిపోయిన యేసయ్యనే మనకి సొంత రక్షకుడు అని చెప్పేసి పరిగెట్టు దేశంలో ఉంటారు. ఎందుకంటే ఆ దేశం అంటే చంపేస్తాడు. ఆ దేశంలో లేకుండా అందరు కాల్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఎవరు ఉండరు? యెరూషలేములో ఎవరు ఉంటారు? ఉంటారా ఎవరన్నా? ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఎవరు లేదు అనేటప్పుడు యెరూషలేం కానీ ఇశ్రాయేల్ రాజ్యం కానీ అంటే దేశం కానీ ఎవరి కింద వచ్చింది? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు ఎవరు? వీళ్ళ వాళ్ళకి ఓ గుంపుకేమో 12వ వాడు, ఇంకో గుంపుకేమో మెస్సయ్య. ఇంకా వాళ్ళ ఇష్టమే కదా అన్నీలే కదా వీళ్ళు. అదే 42 నెలలు, ఇంకో 3.5 సంవత్సరములు అన్యులు తొక్కుతారు. అర్థమైందా మీకు? ఆ వెలిపట్టే ఆవరణంను అన్యులు తొక్కుతారు. మరి 42 నెలలు అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది? అర్థమైందా మీకు? 42 నెలలు అయిన తర్వాత రారాజు వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇశ్రాయేల్ జనాంగం అందరూ రియలైజ్ అయ్యి నిజం ఏదో తెలుసుకుని మోకరిస్తారు. యేసయ్య వెళ్ళేటప్పుడు కూడా చెప్పిందే. ఏం చెప్పాడు తెలుసా? మీరు నన్ను నిరాకరించారు, నేను వెళ్ళిపోతున్నా, మరి మీరే మోకరించి అడిగితే కానీ ఏడిసి అడిగితే కానీ నేను రానుంటాడు. యేసయ్య చెప్పేసి వెళ్తాడు. మరి ఇప్పుడు వీళ్ళు మోకరించి ఏడిసి కూర్చుని వచ్చిపోయిందే నిజమైన మెస్సయ్య అని చెప్పేసి ఏం చేస్తారు? మోకరిస్తారు. యేసయ్య రావా అని అడుగుతారు, ఏడుస్తారు. అప్పుడు దిగుతాడు. అప్పుడు 3.5 సంవత్సరంలో అయిపోతుంది. అర్థమైందా? మరి ఈ 42 నెలలు 3.5 సంవత్సరం రెండవది వీళ్ళ కాళ్ళ కింద వెలిపట్టి ఆవరణం తొక్కబడతాయి. అందుకని 2వ వచనంలో ఆ వెలిపట్టి ఆవరణమును కొలత వేయొద్దు, అది కాదు మన స్థలం అని చెప్పేసి అది అలాగా రాయబడింది. మరి ఇప్పుడు చూస్తే అంత్యక్రీస్తు ముస్లిం సహోదరులు, ముస్లిం జనాంగంకి ఓ గుంపుకేమో 12వ, ఇంకో గుంపుకేమో వాళ్ళ మెస్సయ్య. మరి ఇశ్రాయేల్ జనాంగంకు ఎవరు వాడు? అంత్యక్రీస్తు సమాధానం తీసుకొచ్చి మందిరం కట్టడానికి కానీ వాళ్ళ దేశ సమాధానం కానీ అలాగా చూసిన మెస్సయ్య కింద చూస్తారు ఇశ్రాయేల్ జనాంగం. మరి ఒక గుంపు ఇక్కడ ఉండేవరకు, ఏది? ఒక గుంపు ఇక్కడ ఈ లోకంలో ఉండేవరకు ఈ పని ఏం జరగదు. ఇప్పుడు మనం మాట్లాడింది ఏం జరగదు. ఏ గుంపు అది? సంఘం. మీరు, నేను, మనమే. విశ్వాస జనం, విశ్వాస గుంపు, దేవుని బిడ్డలు ఇక్కడ ఉండేవరకు ఈ పనులు ఏం జరగదు. అంటే ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలం మొదలు అవ్వదు. అందుకని పౌలు అప్పుడప్పుడు చెప్పింటాడు, ఆ గుంపు వెళ్ళిపోయే వరకు ఇది జరగదు. ఆ గుంపు వెళ్ళిన కొంత టైంలోనే మొదటి ముద్ర యేసయ్య విప్పుతాడు, అంత్యక్రీస్తు బయలుపెడతాడు. అక్కడి నుంచి అది మొదలవుతుంది. యేసయ్యకే మహిమ కలుగును గాక.